పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. గతంలో ప్రకటించిన అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రకటించింది. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఖాయమైనట్టుగా తెలుస్తోంది. మరొక ఎమ్మెల్సీ కోదండరాం ఉండబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్ చెప్పండి, ప్రధాన అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు వినిపించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎలా చూడాలి దీన్ని? వేరే ఆశావహుల కారణంగానే ఇతరత్ర ఏమైనా రీజన్స్ ఉన్నాయా? తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. అయితే కోదండరాం విషయంలో గతంలోనే సీఎం క్లారిటీ ఇచ్చినప్పటికీ అజారుద్దీన్ పేరును ఫైనల్ చేయడం అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తున్నట్టు కూడా బహిరంగంగా అనేక సార్లు చెప్పారు. గత కొద్ది రోజులుగా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు అజారుద్దీన్. అయితే ఈ నేపథ్యంలో ఆ గవర్నర్ కోటాలో అజారుద్దీన్ పేరు ఖరారు చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అజారుద్దీన్ విషయంలో ఏఐసీసీ చాలా సానుకూలంగా ఉంది. జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్కి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఏఐసీసీ నేతలు కొంతమంది చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే స్థానిక నేతల అభిప్రాయము, జూబ్లీహిల్స్లో ఉన్న రాజకీయ పరిణామాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏఐసీసీ ఎలాగో అజారుద్దీన్కి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా తీసుకోవాలనే నిర్ణయానికి గతంలోనే టీపీసీసీ వచ్చింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ప్రస్తుతం కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ గవర్నర్కు ఈ పేర్లను ప్రతిపాదించడం జరిగింది. నిజానికి గతంలో కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు కూడా సంబంధించి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని విషయంలో అమీర్ అలీ ఖాన్ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం కూడా అజారుద్దీన్ని ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి జూబ్లీహిల్స్ ఎన్నికంటే ముందే అని ఒక నిర్ణయానికి టీపీసీసీ రావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు అజారుద్దీన్ క్రికెట్ సంబంధించిన కీ ప్లేయర్ కావడం, గవర్నర్ కోటాలో అజారుద్దీన్కి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం కూడా ఉండదనే అభిప్రాయంతోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక కొత్త పేరు తెరపైకి రాబోతుందనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఒక సినీ స్టార్ని తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన టీపీసీసీలో అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్లు కూడా టీపీసీసీకి వచ్చిన నేపథ్యంలో 1-2 రోజుల్లో దీనిపైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుందనే ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అజారుద్దీన్ పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కోదండరాం, అజారుద్దీన్ ఇద్దరికి సంబంధించి గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే ఇంకా ఉంది. రైట్. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం కొంత కీలకమైన అంశం. ఇప్పుడు అజారుద్దీన్ అకామిడేట్ చేసిన నేపథ్యంలో ఇక్కడున్న ఆశావహులు ఎవరు? గతంలో నాంపల్లికి సంబంధించిన ఒక క్యాండిడేట్ నాన్ లోకల్ విషయంలో కూడా కొంత రగడ చేసిన పరిస్థితి రాకేష్. ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ కూడా ఖచ్చితంగా తనకు టికెట్ జూబ్లీహిల్స్లో ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి నేతలు వయనాడ్లో పోటీ చేసి గెలవగలేంది. నేను నాంపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటంటే కొత్త వాదన కూడా తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి అనేక పేర్లు అయితే ప్రస్తుతం చర్చలో ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా టీపీసీసీ బహిర్గతం చేయట్లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతం దృష్టిగా జూబ్లీహిల్స్లో పనిచేయడం అనే ఆదేశాలు మాత్రమే టీపీసీసీలో ఉన్న నేపథ్యంలో అభ్యర్థి విషయంలో గత కొద్ది రోజులుగా ఎవరు మాట్లాడట్లేదు. ఒక వ్యూహాత్మకంగానే బిందు అజారుద్దీన్కి అసంతృప్తి ఉండే అవకాశం ఏం లేదా ఎమ్మెల్సీ పట్ల? ఖచ్చితంగా తన చట్టసభల్లోకి వెళ్లాలనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా అజారుద్దీన్తో చర్చించిన తర్వాతనే కేబినెట్లో ఈ అంశాన్ని, ఈ పేరును ప్రతిపాదించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మనకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవిలోకి వెళ్లే అవకాశం ఉందనే ఒక
సంబంధించి పాజిటివ్ ఒక న్యూస్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు లేదు. ఎట్ ది సేమ్ టైం మైనారిటీ నుంచి కూడా క్యాబినెట్లో అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రి పదవి కనిపిస్తే ఇటు హైదరాబాద్కు సంబంధించి ఒక కోటా ఫిల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైము ఒక మైనారిటీకి కూడా ఇచ్చినట్టుగా ఉంటుందనే అభిప్రాయం అయితే రాష్ట్ర కాంగ్రెస్లో ఉంది. దీన్ని బయటికి చెప్పకపోయినప్పటికీ ఇంటర్నల్గా ఈ చర్చ అయితే జరుగుతుంది. ఏఐసీసీ స్థాయిలో ఈ చర్చ జరిగిన తర్వాతనే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును తెరపైకి తెచ్చి ఈరోజు కేబినెట్ ముందు తీసుకొచ్చారు అనేది మాత్రం ఇంటర్నల్ కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే ఉంది.